ఇప్పుడు మరి నెక్స్ట్ పార్ట్ 2 ఉంటది. హ్మ్. ఖచ్చితంగా. అందులో గూడా కంటిన్యూషన్ ఉందా మరి? తెలీదు. కమర్షియల్ అలా ఏం తెలీదు. తెలీదా? ఉంటది. మేమే చెప్తున్నాం. ఉండాలనే కోరుకుంటున్నాను. తెలీదు. అవునా? అవి ఎన్ని షెడ్యూల్ కావాలి? చెప్పేసి ఇప్పుడు ప్రసాద్ సార్‌కి. అవి కూడా ఒక 2, 3 ఇయర్స్ చేసేయండి సార్ ఏం కాదు. అంతేనా? ఈలోపు ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. అమ్మా! అంటే జనరల్‌గా ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే నీ క్యారెక్టర్‌తోనే ఆ సినిమా అనేది కొంచెం ఎలివేట్ అయింది బాగా. ఇప్పుడు ఆ సార్ ఎంట్రీ గాని అదంతా కూడా ఆ ఎలివేషన్ అంతా కూడా నీ క్యారెక్టర్‌తో కదా! జనరల్‌గా ఉంటది. ఉంటది. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అందరూ కూడా చెప్తున్నారు బయట. ఉంటది ఖచ్చితంగా ఉంటది క్యారెక్టర్. ఉండాలి. ఉంటదని చెప్పని. ఇప్పుడు మిగతా ఆర్టిస్టులు గాని వీళ్ళు గాని వాళ్ళతో ఏమైనా సీన్స్ ఉన్నాయా ఇంకా? కట్ అయిన సీన్స్ అయితే ఇంకేం లేవు. హ్మ్. అన్నీ యాజ్ టు యాజ్ వచ్చాయి. అంటే ప్రభాస్ సార్‌తో కాకుండా ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితోనా సీన్స్? అలా ఏం లేవు. అన్నీ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఎట్లానే ఇందాక అన్నావు. స్టడీయే మెయిన్. యాక్టింగ్ ఇంట్రెస్టు అని చెప్పని స్టడీ చదువుకుంటేనే యాక్టింగ్. ఇన్ కేస్ నువ్వు ఇదే యాక్టింగ్ ఫీల్డ్‌లో ఇట్లా మూవ్ ఆన్ అవుతా ఉంటావు. కంటిన్యూషన్ అవుతా ఉంటావు. స్టడీలో కూడా మంచి నీకు ఒక మంచి జాబ్ వచ్చిందనుకో అప్పుడు మరి క్విట్ చేసేస్తావా? స్టడీలో ఏమన్నా మంచి జాబ్ గానీ ఇట్లా వచ్చిందనుకో అప్పుడు ఈ మూవీ సైడ్ వెళ్ళడం కుదరదు కదా! అప్పుడు మరి? నాకు ఇదైతే ఇంట్రెస్ట్. నాకు ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు చేస్తూనే ఉంటాను. అవునా? అంటే ఇప్పుడు నువ్వు స్టడీ ఏం చదువుదాం అని చెప్పని అనుకుంటున్నావు? నాది ఒక ఉంది కానీ అది కన్ఫర్మ్ లేదని తెలీదు. అదేంటి? అంటే నాకు ఇంకా అంటే మీ స్కూల్‌లో అడగలేదా? అంటే ఏమవుతారో చెప్పరా అంటే డాక్టర్ అవుతాను నేను పోలీస్ అవుతాను నేను అట్లా అడుగుతారు కదా! అడుగుతారు. అడిగినప్పుడు కూడా ఇదే చెప్పేదాన్ని ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని. అవునా? డిఫరెంట్‌గా చెప్పాను. అంటే 2 ఉన్నాయి మైండ్‌లో కానీ అది తెలీదు. చూడాలి. అవును. ఒకసారి చెప్పు ఒకటి సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ఉంది. ఇంకోటి ఆర్కియాలజీ. ఆర్కియాలజీ. సూపర్. నాకు తెలిసినంత వరకు సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే బెటర్. సాఫ్ట్‌వేర్ వద్దు. అంటే నేను వద్దని కదా! ఏ బాబు ఎవరు ఏమనుకోమాకనయ్యా సాఫ్ట్‌వేర్ వద్దనాలని చెప్పని. అలా కాదు. ఆర్కియాలజీ అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటదది. కదా! ఆ ఫీల్డ్ అనేది. ఎందుకని అలా? అంటే ఆర్కియాలజీ అంటే అది ఒక ఇష్టం, అది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అది ఆర్కియాలజీ అని తెలిసింది. అంటే ఇంతకుముందు ఏమైనా తవ్వకాలు అలాంటివి ఏమైనా చేసావా? అలాంటివి ఏం చేయలేదు. అంటే నాకు ఇలాంటివి ఇష్టం. అంటే మిస్టరీస్ లాంటివి కొన్ని అలా అప్పటివి తెలుసుకోవడం ఇష్టం. అంటే ఇక మనం ఏమంటామంటే యాంటిక్స్ సంబంధించినవి గానీ, ట్రెజర్స్ గానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి మిస్టరీస్ తెలుసుకోవడం ఇష్టం. అంటే ఇట్లాంటి సినిమాస్ చూసుంటావు నాకు తెలిసయితే నువ్వు. మూవీస్ చూసాను కానీ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. అవునా? అంటే ఏమేమి మూవీస్ చూసావు ఇట్లా ఈ ట్రెజర్స్ సంబంధించి గానీ ఇట్లా అలా బాగా ఇష్టమైన నీకు మూవీస్ ఏంటి? బాగా ఇష్టమైనది ఆల్రెడీ చెప్పాను, బాహుబలి. నువ్వు అయ్యొద్దు నేను అందుకే ఆఫ్ స్క్రీన్ వచ్చేసాయి అని చెప్పాను అన్నాను. ఆఫ్ స్క్రీన్ అంటే మాస్టర్ మూవీ ఇష్టం. మాస్టర్ విజయ్ సార్ది బాగుంటుంది. ఎందుకని? నాకు విజయ్ సార్ కూడా ఇష్టం కాబట్టి. కమర్షియల్‌గా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనతో పాటు. ఏం లేదు అమ్మ. ప్రభాస్ సార్‌తో సినిమా అయిపోయింది. నెక్స్ట్ విజయ్ సార్ సినిమాకి రెడీగా అంతేనా? అదేస్తా తమ్మేసేస్తా నేనైతే. వస్తే విజయ్ సార్ మూవీకి రెడీగా ఉన్న ఫర్జానా. విజయ్ సార్ డేట్లు ఇవ్వడమే లేటు. ఫర్జానా రెడీగా ఉన్నారు. విజయ్ సార్ మీరు డేట్స్ ఇచ్చేస్తే సెట్‌కి వచ్చేస్తాం మేము. ఓకేనా? అంతే కదా? అలా కదా? అలా వచ్చినా కూడా బాగుంటది. అది అయిపోయి కమర్షియల్. కమర్షియల్ అంటే అలా మంచి ఛాన్సెస్ ఏమొచ్చినా కూడా చేయడానికి రెడీ కదా. అసలు నిజంగా అట్లానే ఉండాలి. సీరియస్‌గా అట్లా స్పోర్టివ్‌గానే ఉండాలి. అలా చేయాలి. అందుకే నేను ఫస్ట్ అన్నాను. ఏమన్నా కొంతమంది కొంచెం చైల్డ్ ఆర్టిస్టులు ఏంటంటే ఒక కొన్ని ప్రాజెక్ట్స్ చేయగానే వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం అయిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇట్లానే వస్తే చేస్తాను లేదంటే ఈ క్యారెక్టరే చేయగలుగుతాను నేను అని చెప్పి అన్నట్టుగా ఉండిపోతారు. మీరు ఇందాక చెప్పారు. లేదు నేను మంచిగా ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ నేను ప్రాబ్లమ్ లేకుండా చేస్తా అని చెప్పి అన్నారు. అందుకని నేను అంటున్నాను. అందుకని చెప్తున్నా. ఇది కూడా ఒక ప్రమోషనే. మెసేజ్ ఇది. అంతే కదా! డైరెక్ట్‌గా ఏముంది చూసారనుకో రెడీగా ఉన్నారు అయితే అని చెప్పి ఆళ్ళు కూడా అనుకో. నీకో సీన్ రెడీ అయిపోతది. క్యారెక్టర్ రెడీ అయిపోద్ది కదా! ఇంకా అంటే ఇంకా నీకు కామెడీ కానీ, జోక్స్ కానీ ఇట్లా ఏమన్నా తెలుసా?
ఇట్లా అంటే నేను నార్మల్గా చూసే ఫ్రెండ్స్ జోక్స్ వేసుకుంటాం కదా, అట్లా ఏమైనా జోక్స్. జోక్స్ అంటే స్కూల్లో చాలా మంది జోక్స్ వేస్తారు, నవ్వుతాను, కానీ నాకు జోక్స్ వేయడం రాదు. అవునా? చాలామంది స్కూల్లో ఎట్లా అంటే జోక్స్ చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లాగా, అట్లా ఏమైనా చెప్పుకోలేదు? అట్లా అంటే చాలా జోక్స్ ఉన్నాయి, చాలా మంది ఫ్రెండ్స్ జోక్స్ వేస్తారు. నువ్వు ఒక జోక్ చెప్పు. నాకు జోక్స్ అలాంటివి ఏం రాదు. నన్ను నవ్వించు, నేను సీరియస్గా ఉన్నాను కదా, నన్ను నవ్వించు. ఎలా నవ్వించాలి? నవ్వించాను. ఇలా కాదు, ఏదో జోక్ చెప్పి నవ్వించు. జోక్స్ అంటే నిజంగా రాదు నాకు. అవునా? నేను కామెడీ మూవీస్ చూడడం కూడా తక్కువ. అయితే మేము కామెడీ మూవీస్ చేయమండి. అలా ఏం లేదు, అలా ఏం లేదు. అన్ని మూవీస్ చూస్తాను, కానీ కొన్ని హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. హర్రర్ మూవీస్ అంటే ఎలా, నువ్వు ఫీల్ అవుతావా? మిస్టరీస్ లాంటివి ఇష్టం. ఓకే, అది హారర్లో అయినా సరే ఎందులో అయినా సరే మిస్టరీ కావాలంతే. అంటే హర్రర్ మూవీస్ అంటే ఏమేమి ఇష్టం? అంటే ఉంటాయి కొన్ని కొన్ని, ఈ మూవీ చూస్తే చాలా థ్రిల్గా ఉంటుంది అని చెప్పని ఉంటుంది అట్లా. బేతాల్ ఒకటి ఇష్టం. బేతాల్ ఇంగ్లీష్. ఓకే, రైట్, ఇంగ్లీష్. బేతాల్ అండ్ దనన్. దనన్, అవును. ఇంకోటి ఒకటి ఉంటుంది కదా. అయ్యా, అది హిట్ ఒకటి ఉంటుంది. హిట్ 2. అది ఇలాంటి మూవీస్ అన్ని ఆల్మోస్ట్ హారర్ మూవీస్ అన్ని చూసేసా. అవునా? తెలుగులో హర్రర్ మూవీకి ఏమైనా ఆఫర్ వస్తే చేస్తా, మంచిగా చేస్తా. అందులో గోస్ట్ క్యారెక్టరే వస్తుంది. అది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, మమ్మీ వాళ్ళ ఇష్టం. జనరల్గా వాళ్ళు ఓకే, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఓకే అనకపోతే ఇక్కడ వరకు రావు కదా. ఓకే అంటే అక్కడ వరకే వెళ్తాను కదా. కదా, అందుకని అంటున్నాను. మామూలు నువ్వు చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. అంటే గోస్ట్ క్యారెక్టర్ చేయాలమ్మా నువ్వు, నీ పలానా క్యారెక్టర్ ఉంది, లీడ్ క్యారెక్టర్ గోస్ట్ అని చెప్పని అంటారు, ఓకే అంటావా? అంటే అక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ కూడా వచ్చేస్తుంది అట్లానే, మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి నిన్ను ఫోకస్ చేసి ఉంటుంది క్యారెక్టర్, అప్పుడు చేస్తా. భయం లేదా? అది యాక్టింగే కదా. చెప్పకూడదు అలాగా. అది మూవీస్ చూసే వరకు అందరికీ తెలుసు, అది యాక్టింగే కదా. యాక్టింగ్ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మూవీ చూసేటప్పుడు యాక్టింగే చేసింది అని చెప్పి అలా అనకూడదు. మనం వాళ్ళు ఏంటంటే భయపెట్టాలి నిజంగా, అలాగా. అలాగని భయపడతాను నన్ను. ఇప్పటికిప్పుడు అంటే అది రాదు. రిహార్సల్ చేయాలా? ఏమో.